మన ప్రభుత్వంలో పంట గిట్టుబాటు ధర పూర్తిగా ఉండి పొరపాటున వర్షం వస్తే వాళ్ళకి నష్టపరిహారం కూడా పంట పండిన డబ్బులు వచ్చినాయి, లేకపోతే నష్టపరిహారం కూడా వచ్చింది. ఇక్కడ మన మండలంలో టీడీపీ నాయకులు సుమారుగా 4 లక్షలు 5 లక్షల రూపాయలు కూడా వచ్చినాయి మన నాయకులతో పాటు. ఇప్పుడు పూర్తిగా ఈ టీడీపీ నాయకులు మీరు మనస్ఫూర్తిగా మాట చెప్పండి. మా గవర్నమెంట్ లో అన్ని పథకాలు మీకు వచ్చినప్పుడు శుభ్రంగా తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏ పథకం వచ్చినా మా టీడీపీ టవల్ వేసుకోండి పచ్చబిల్ల పెట్టేసుకోండి ఎందుకు చెప్తున్నారు? అప్పుడు కూడా తీసుకోకుండా ఉంటే పోయేది. అప్పుడేమో శుభ్రంగా తీసుకున్నారు, ఇప్పుడేమో మన కార్యకర్తల మీద కేసులు, మన భూములు లాక్కుంటా ఉన్నారు. అప్పుడే గుర్తు పెట్టుకోండి, మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని నేను ఎవరిని మర్చిపోను, అంతకి అంతా అనుభవిస్తారని చెప్పి సభకు తెలియజేస్తున్నా. ఈ బూచేపల్లి శివప్రసాద్ ఇక్కడే ఉంటాడు, డాడీ వాడు. కొంతమంది నాయకులు వస్తారు పోతారు, కానీ గ్రామాల్లో తిరిగే నాయకులు అక్కడే ఉంటారుగా. ఎవరెవరు ఎన్ని కేసులు పెట్టారో, ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు పెట్టారో, పోలీస్ స్టేషన్ ఎన్నిసార్లు ఎత్తపోయారో, ఎన్నిసార్లు కొట్టించారో వాళ్ళని మర్చిపోను, కొట్టిన ఎస్ఐల్ని సీఎల్ని వాళ్ళు కూడా మర్చిపోవాలని చెప్పి సభకు తెలియజేస్తున్నా. మీరు గమనించండి, కార్యకర్తలు ఏ నాయకులకు ఇబ్బంది జరిగినా ఆ గ్రామం నుంచి కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన కార్యకర్తకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కు పోయినప్పుడే మనకు న్యాయం జరిగిందని సభంగా తెలియజేస్తున్నా. మీతో పాటు నన్ను పిలవండి, నేను కూడా స్టేషన్ కు వస్తాను. ధైర్యంగా ఎదుర్కొన్నాము, మనకు కాదులే అని చెప్పేసి పక్కనోడికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు గమ్ముకున్నా అంటే ఒక్కొక్కరు ఉందని ఇబ్బంది పెడుతుంటారు. తిరగబడితే వాళ్ళు మూసుకొని స్టేషన్ లో కూర్చుంటారు, మనం తిరగబడకపోతే మన మీద ఎక్కి కూర్చుంటారు. కాబట్టి మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది.